పెళ్ళైన తర్వాత లైఫ్ బాగుందండి. అంతకుముందు కూడా బాగుంది. ఎందుకంటే మీరందరూ అభిమానిస్తున్నారు కాబట్టి, మీ అందరి ఎంకరేజ్మెంట్, మీరు ఎన్నో ప్రోగ్రామ్స్, మీలో ఎంతోమంది నాకు ప్రోగ్రామ్స్ అవకాశం ఇచ్చారు. ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ నాకు సినిమాల్లో అవకాశం ఇచ్చారు. అదేవిధంగా పెళ్ళైన తర్వాత కూడా నన్ను రాణిస్తున్నారు. చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఎక్కువ సంతోషం ఏంటంటే నాకు ఎప్పుడు నవ్వుతూ ఉండే భార్య నాకు దొరకడం. ఎప్పుడు నవ్వుతూ ఉండే భార్య రావడమే కాకుండా మా అమ్మని ఎప్పుడు బాగా చూసుకునే అమ్మాయి దొరకాలని చెప్పేసి నాకు వైఫ్ రావాలని, అలాంటి వైఫ్ రావాలని కోరుకున్నాను. అంతకంటే ఎక్కువ ఉన్న క్వాలిటీస్ ఉన్న వైఫే నాకు దొరకడం నా అదృష్టంగా భావిస్తున్నాను. మా అమ్మని ఎప్పుడు 24 గంటలు కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, మా అమ్మని ఎప్పుడు ఎంతో ప్రేమతో పలకరిస్తూ, ఎంతో ప్రేమగా చూసుకుంటుందండి. మా అమ్మ సేమ్ అదే విధంగా తనని అంతకంటే ఎక్కువగా అభిమానిస్తుంది. వీళ్ళిద్దరూ ఒక తల్లి కూతురులాగా, ఒక ఫ్రెండ్స్ లాగా ఇంట్లో ఉంటూ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉందండి. తనను విడిచి తిను ఉండలేదు, తినను విడిచి తను ఉండలేదు. ఎప్పుడైనా ఊరికే అనుకోకుండా మా మిస్సెస్ ఎప్పుడన్నా వాళ్ళ ఇంటికి వెళ్తే ఈలోపు మా అమ్మ ఒకసారి ఫోన్ చేయరా మాట్లాడాలి అంటది. రోజుకు 3-4 సార్లు అదే మాట అంటుంది. మధ్యాహ్నం మాట్లాడావు కదంటే మళ్ళీ మాట్లాడతారా అంటది. సో అట్లాగే మా అమ్మ ఎప్పుడైనా మా ఊరు వెళ్ళింది అనుకోండి, వెంటనే మా ఆవిడ ఫోన్ చేయండి, అమ్మకు ఫోన్ చేయండి, అమ్మకు ఫోన్ చేయండి అని అంటూ ఉంటుంది. సో అట్లా అంత ఆప్యాయత వాళ్ళిద్దరి మధ్య ఉన్నందుకు ఇంకా హ్యాపీగా ఉన్నాను ఇప్పుడు. ఎందుకంటే ఆ టెన్షన్ పోయింది. నాకు ఎలాంటి వైఫ్ వస్తుందా అని చెప్పేసి భయపడేవాడిని కదా. ఆ భయం పోయింది. ఒక మంచి వైఫ్ నాకు వచ్చినందుకు నా లైఫ్లోకి చాలా హ్యాపీగా ఉంది. అందుకే ఈ నవ్వు. లేదంటే కొంచెం బాధగా ఇంటర్వ్యూ ఇచ్చేవాడిని. అలాంటి వార్తలు చాలా వస్తాయండి. ఇన్సిడెంట్ కూడా జరుగుతూ ఉంటాయి. చాలామందికి కూడా, నాకే కాదు చాలామంది ఆ కళాకారులకి జరిగింది. నాకు కూడా అలాంటి సిచ్యువేషన్స్ జరిగాయి. ఒకసారి నేను ప్రోగ్రాంలో ఉన్నాను. ఐమాక్స్ థియేటర్లో ఈ ఒక స్క్రీన్ ముందు ఎవరికో ఏదో అవార్డు ఇస్తున్నారు. ఆ టైంలో నేను వెళ్ళి ఆ అవార్డు నా చేతుల మీదకి ఇవ్వాలి, ప్లస్ నేను కాసేపు నవ్వించాలన్నమాట. అంటే మిమిక్రీ చేయాలి. ఆ టైంలో నేను స్టేజ్ పైకి వెళ్తున్నాను. సినిమా ఆపేశారు. సినిమా ఆపేసి టక్క చైర్లు వేసేసి స్టార్ట్ చేశారు, ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. చేయగానే నన్ను ఇన్వైట్ చేశారు. నేను వెళ్తున్నాను. ఈలోపు ఫోన్ మోగుతుంది. ఫోన్ మోగుతుంటే నేనేం చేశానంటే మా ఇంకో బ్రదర్ ఉన్నాడు, మా బ్రదర్ సంపత్ అన్నమాట. సంపత్కి ఇచ్చాను ఫోన్ ఇచ్చి నువ్వు మాట్లాడు అని చెప్పేసి వెళ్తూ ఉంటే తను ఫోన్ మాట్లాడుతూ నా చెయ్యి టక్కున పట్టుకున్నాడు. వచ్చి పట్టుకొని టెన్షన్ పడుతున్నాడు. ఎందుకు టెన్షన్ పడుతున్నా చెప్పు అని అంటే, ఏం లేదు వెళ్దాం రా, స్టేజ్ పైన పిలిచారు మనల్ని అది అని అంటే, కానీ సారీ చెప్పేసి వచ్చాయి అని చెప్పేసి వాడు కళ్ళలో నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి. వెంటనే మాటలు తడబడుతూ వస్తున్నాయి. ఏమైందిరా అంటే, శ్రీనన్న చనిపోయినాడంట, ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్లో ఉన్నాడంట, అది ఇది అనేసరికి నేను షాక్. ఎందుకంటే తను నేను ఆ బ్రదర్ నేను ఎట్లా అంటే ఒక ఫ్రెండ్స్ లాగా కలిసి ఉండేవాళ్ళం అనమాట. ఎక్కడికి వెళ్ళినా సినిమాలకు కానివ్వండి, స్కూల్కి కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, లేకపోతే సరదాగా ఆడుకోవడం కానివ్వండి, ఎక్కువగా నా తోడు ఆయనే ఉండేవాడు, ఆయన తోడు నేను ఉండేవాడు అనమాట. సో చాలా కంటికి రెప్పలాగా కాపాడుకునేవాడు నన్ను. అలాంటి వ్యక్తి నా రక్తం పంచుకొని పుట్టిన నా బ్రదర్ చనిపోయాడు అనేసరి వార్త విన్న తర్వాత నేను స్టేజ్ మీదకి వెళ్ళాలి. ఇంకా అయినా వాళ్ళ అనౌన్స్ చేస్తూనే ఉన్నారు, శివారెడ్డి గారు గట్టిగా మీ చప్పట్లు కొడితేనే వస్తాడేమో, మీ చప్పట్ల కోసమే వెయిట్ చేస్తున్నాడు, చప్పట్లు కొడితే వస్తాడు, అది ఇది అనేసరికి ఇంకా ఆ చప్పట్లు ఎక్కువ అవ్వడం. ఇంకా దాని తర్వాత నేను ఇంకా ఎక్కక తప్పలేదు స్టేజ్ మీదకి. సరే అని చెప్పేసి ఆ బాధతోనే స్టేజ్ మీదకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వెళ్ళి కూర్చోవడం కాదండి, మీరు మిమిక్రీ చేసి వెళ్ళి కూర్చోవాలి అని చెప్పేసి అనేసరికి ఇంకా అరుపులు ఆటోమేటిక్గా మిమిక్రీ నన్ను చేయమని అనేసరికి ఆడియన్స్లో నుంచి బాగా అరుపులు వచ్చాయి. దాంతో ఎట్లా నాకు అర్థం కాలేదు. ఒకవైపు బ్రదర్ చనిపోయిన వార్త ఉంది, వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా నేను మా బ్రదరు చిన్నోడు, మేమిద్దరం ఇక్కడే ఉన్నాం, మేమే వెళ్ళాలి, ఎలాగైనా అక్కడికి వెళ్ళాలి కొంచెం అని చెప్పేసి ఆ టెన్షన్లో అది మనసులో పెట్టుకొని బయటికి మాత్రం నవ్వుతూ ఒక 3-4 జోక్స్ చేసి వాళ్ళందరినీ నవ్విస్తూ వాళ్ళందరూ చప్పట్లు కొడుతూ ఉంటే ఈలోపు ఆ మెయిన్ అతనికి వెంటనే చెప్పానమాట, ఇట్లా జరిగిందని నేను వెళ్ళాలి తప్పనిసరి అది ఇది అంటే,
అవునా అరే వెళ్ళండి అని చెప్పేసానంటే ఆ చప్పట్లు అట్లాగనే కంటిన్యూ అవుతున్నాయి. నేను దిగి ఆ, వేరే అర్జెంట్ పని మీద శివారెడ్డి గారు వెళ్ళిపోతున్నారు. అదేంటే అవే చప్పట్లు అట్లా కంటిన్యూ అవుతూ ఉంటే ఆ థియేటర్లో నుంచి బయటకు వచ్చాను అనమాట. ఇంకా కార్లో కూర్చొని ఫుల్ ఏడుస్తూ ఇంటి దాకా వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఇంకా ఆయన చనిపోయి ఉన్నారు. అది చాలా బాధాకరం. అది అలా ఉంటే ఈవినింగ్ మేము అక్కడి నుంచి ఆయన్ని తీసి దాన సంస్కారాలు ఏదో అంటారు కదా, అది చేయడానికని తీసుకెళ్తుంటే ఫోన్లు మోగుతున్నాయి. ఏంటంటే ఈవినింగ్ సాంగ్ అనమాట, డాబాలో ఒక సాంగ్. అల్ఫోన్సా గారు ఆవిడ బాంబే నుంచి వచ్చిన్నారు హోటల్లో. అప్పటికి వాళ్ళ ఫైనాన్షియల్ ఏదో ప్రాబ్లం ఉండి, ప్రొడ్యూసర్ గారు ఫైనాన్షియల్ ఏదో చిన్న ప్రాబ్లం వచ్చేసి అప్పటికి పాపం ఆమెని 2 రోజుల నుంచి హోటల్లో పెట్టారు. ఇవాళ కంపల్సరీ చేయాలి, ఇంకా లేదంటే చాలా నష్టం అవుతుందని అనే ఇదిలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళు కంటిన్యూ కొడుతున్నారు ఇట్లా షూటింగ్ నుంచి అని మా బ్రదర్ నాకు చెప్తున్నాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా తీసుకెళ్ళి శవాన్ని అక్కడ పెట్టి అప్పుడు ఫోన్ తీసుకొని చెప్పానమాట, ఇట్లా ఉందండి అంటే, చూడండి మరి ఇంకేమన్నా కుదురుతుందా, ఏమన్నా చేయగలుగుతారా మీరు, మీ వల్ల ఏమన్నా అవుతుందా అది అని అన్నప్పుడు ఆయన ఇంకా మళ్ళీ నాకు ఈ అల్ఫోన్సా గారి చేతులు దొరకాలంటే దొరకకపోవచ్చు అది ఇదని చెప్పేసరికి సరే అని చెప్పేసి ఇంకా నేను వస్తానండి, ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వస్తాను అని చెప్పేసి చితికి నిప్పు అంటించిన తర్వాత ఆ నిప్పు అప్పుడే అంటుకుందండి. అంటుకోగానే నేను వెంటనే వచ్చేసి అక్కడే బోరింగ్ ఉంది, ఆ బోరింగ్ మా తమ్ముడు కొడుతుంటే ఆ బోరింగ్ కింద తలస్నానం చేసి వెంటనే అక్కడ ఇంటికి మా బావమరిది ఒక అతను ఉన్నాడు, శరత్ అని, అతనితో డ్రెస్ తెప్పించుకొని అక్కడికక్కడే డ్రెస్ మార్చుకొని మళ్ళీ కాళ్ళు కడుక్కొని నెత్తి మీద నీళ్ళు చల్లుకొని వెంటనే లొకేషన్కి వెళ్ళిపోయాను అనమాట. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఏదో డైలాగో అది ఇది కాదండి, డ్యాన్స్ చేయాలి, నవ్వుతూ డ్యాన్స్ చేయాలి. సో ఒకటే రోజు ఈ 2 ఇన్సిడెంట్లు నన్ను చాలా బాధ పెట్టినాయండి. కాదనిలేము, ఒక ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఒక కమిట్మెంట్ తీసుకున్న తర్వాత కాదనిలేము. మనకు ఎన్ని బాధలు ఉన్నా కూడా మనం అది దిగమింగుతూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలనేది. మిగతా అలాగే నాకంటే దారుణమైన ఇన్సిడెంట్లు ఎవరికైతే జరిగినాయో వాళ్ళ ఇంటర్వ్యూలు చూసి వాళ్ళ అనుభవాలు విన్నప్పుడు, వాళ్ళు చెప్పిన ఇంటర్వ్యూలలో చెప్పిన మాటలు విని నేను కూడా ఇలాగే చేయాల్సి వచ్చింది. ఎందుకంటే నా వల్ల నా బ్రదర్ పోయినాడని చెప్పేసి నేను బాధపడుతూ ఇంకో ఎదుటి వాళ్ళ వ్యక్తులు వాళ్ళ డబ్బులు కూడా వేస్ట్ చేయడం, వాళ్ళకు కూడా నష్టం జరగడం నా వల్ల అది కరెక్ట్ కాదనుకొని అక్కడి నుంచి బాధలో ఉన్నా కూడా వెళ్ళి డ్యాన్స్ చేస్తూ ఆ సాంగ్ కంప్లీట్ చేశాను అనమాట. దాని తర్వాత బాగా అంటే మధ్యలో ఏడుపు వస్తుంది డ్యాన్స్ చేస్తుంటే. ఎందుకంటే ఆయన మా బ్రదర్ తీపి గుర్తులు కానీ అంటే మేమిద్దరం కలిసి పాడుకున్నాయి అవన్నీ కూడా గుర్తొచ్చినప్పుడల్లా, ఎందుకంటే ఎవరన్నా కొంచెం నన్ను కోపంగా చూసినా, ఎవరన్నా స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎవరన్నా కొట్టడానికి వచ్చినా వెంటనే అడ్డం పోయి వాళ్ళను ఫేస్ చేసేవాడు అనమాట. నా కోసం ఎన్నోసార్లు తను దెబ్బలు తిన్న రోజులు కూడా ఉన్నాయి. అలాంటి అంటే ఒక కవచం లాంటి వ్యక్తి అనమాట. అలాంటి వ్యక్తి నాకు, అలాంటి ఒక బ్రదర్ నాకు లేకుండా పోవడం, అది చాలా బాధపడుతూ ఆ డ్యాన్స్ చేసి ఇది చేశాను అనమాట. అదొకటి. అలాంటివి కొన్ని ఇన్సిడెంట్లు ఉన్నాయి. మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు.